సమస్యలొస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి కాదు, ముందు కార్మిక సంఘాల దగ్గరికి వెళ్తారు. కార్మిక సంఘాలను ఎవడూ పట్టించుకోవట్లేదు. కార్మిక సంఘాలోళ్ళు కార్మికులను పట్టించుకునే ఓపిక లేదు. గతంలో పోరాడినటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రభుత్వానికి బీ టీమ్‌గా తయారయ్యారు. దాంతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం గాక జగన్ దగ్గరికే పరిగెత్తుకొస్తున్నారు. కర్నూలు జీజీహెచ్ శానిటేషన్ పనుల కాంట్రాక్ట్‌ని పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించేశారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త వాళ్ళని పెట్టుకున్నటువంటి నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులందరూ కలిసి కర్నూలు దగ్గర నుంచి విజయవాడలో తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గరకు వచ్చి తమ పరిస్థితి ఇది అని చెప్పుకొచ్చారు. ఇదివరకు మీరున్నప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఇచ్చేసేసి వాళ్ళెవరో ఆధిపత్యమని అక్కడ మా ఉద్యోగాలు తీసేసి తమ వాళ్ళని పెట్టుకున్నారు అని చెప్తే వాళ్ళందరికీ న్యాయపరమైన సాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ విధాన నిర్ణయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఇదే సమస్య ఎదురవుతోంది. బట్ వాళ్ళు వస్తోంది పరిగెత్తుకుంటూ జగన్ దగ్గరికి కావడం ఇక్కడ కీలక పరిణామం. కర్నూలు జీజీహెచ్కి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులుగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించారంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ వాళ్ళందరూ వచ్చారు. ఆ ఇబ్బందులు పట్టించుకునే తీరిక ఓపిక ప్రభుత్వానికి ఉండి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేవాళ్ళు కాదనుకుంటారు.